కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడుండేటువంటి సొసైటీలో, ఇప్పుడుండేటువంటి మార్కెట్‌లో అసలు ఎప్పుడు ఏదంత అబ్నార్మల్‌గా పెరుగుతుందో అర్థం కావట్లేదు. అలా పెరిగే క్రమంలో తక్కువ సమయంలో అంటే తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళేమో లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు డౌన్ అవ్వగానే లక్షలు కోల్పోతున్నారు. మరి దీనికి కారణం ఏమిటి? మీ ధనాధిపతి ఎవరు? మీకు ఆలోచన కారకుడెవరు? మీకు ప్రధానంగా మీ యొక్క లైఫ్‌లో గుర్తుపెట్టుకోండి. మీకు లాభాధిపతి, లాభాన్నిచ్చే కారకుడెవరు? ఇన్వెస్ట్‌మెంట్ కారకుడెవరు? అనే విషయాన్ని గనక మీరు క్లారిటీగా తెలుసుకోగలిగితే మీరు నష్టపోకుండా ఉంటారు. అయితే ఈ యొక్క విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడేంటంటే మీకు ధనాధిపతి గురువు అవుతాడు గుర్తుపెట్టుకోండి. మరి ధనలాభాధిపతి గురువు కదండీ! అంటే అందుకే కుంభం వారు ప్రధానంగా టీచింగ్స్‌లో, ట్రైనింగ్స్‌లో డబ్బులొస్తూ ఉంటాయి. అయితే మీకు ఫైనాన్షియల్‌గా బాగా పెరగాలి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. ఎంత దక్షిణామూర్తి ఆరాధన చేయడము, గోసేవ చేయడము, గోవులకి అరటికాయ తినిపించడం గనక చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా మంచి గ్రోత్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏమిటి అంటే ధనాధిపతి, పంచమాధిపతి, మీ లాభాధిపతి, వ్యయాధిపతి అసలెవరు ఏంటని చెప్పేటువంటి విషయాలు అంటే తెలుసుకోవడం అనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ ధనకారకుడిని ఎప్పుడైతే మీరు ఎనర్జైజ్ చేసుకుంటారో అంటే దత్తాత్రేయుడిని ఎప్పుడైతే స్మరిస్తారో మీరు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. దక్షిణామూర్తిని, దత్తాత్రేయుడిని. మరి పంచమ స్థానంలో ఇప్పుడు ప్రెజెంట్ గురువు ఉన్నాడు కాబట్టి మీరు దత్తాత్రేయుడిని కొంచెం ఎక్కువగా చేయాలి. ధనాధిపతి ఎళ్లి పంచమంలో ఉన్నాడు కాబట్టి. అలాగే పంచమ స్థానాధిపతి బుధుడవుతాడు కాబట్టి ఎంత మీరు విష్ణు సహస్రనామాలను శ్రవణం, పఠనం చేస్తూ ఉంటే ఆల్ ఆఫ్ సడెన్‌గా ఎందుకంటే ఇక్కడ అష్టమాధిపత్యం కూడా వచ్చింది. కాబట్టి సర్వసాధారణంగా కుంభం వారికి కూడా ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఏదైనా షేర్ మార్కెట్‌లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ బుధుడు యొక్క స్థితిని బట్టి మీరు ఈ షేర్ మార్కెట్‌లోకి వెళ్తే ఎంతవరకు మీరు బాగా రాణిస్తారు. గురువు స్థితిని బట్టి గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎంత బాగా మీకు రాణిస్తారనేది చూసుకుంటూ ఉండాలి. అలాగే మీకు ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి ధనస్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి వీలైనంత మటుకు మీరేం చేయండి అంటే నువ్వుల ఉండలు లేకపోతే నువ్వుల్ని చీమలకు వేయడం గానీ, కాకులకు పెట్టడం గానీ చేయండి. దాని ద్వారా ధనస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం కంప్లీట్ పాజిటివ్‌గా ఉంటుంది. మరియు మీకు ధన లాభాధిపతి ఒక్కడే అవుతున్నాడు కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టుగా దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ, అందులోని వ్యయాధిపతి శని అవుతున్నాడు కాబట్టి మీకు శనివారాలు ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి గానీ, వెంకటేశ్వర స్వామి ఆలయానికి గానీ వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేయండి. కాలభైరవుడి ఆలయమైనా పర్లేదు. అప్పుడు మీరు చేసేటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ నష్టపోకుండా మీరు ఉండగలుగుతారు. అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ జరుగుతాయి. ఒకటి భూమి మీద, 2 ఆయిల్స్ మీద, 3 షేర్ మార్కెట్ మీద. ఈ ఖనిజాల్లో అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డు, సిల్వరు ఆహ్, లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి, లేకపోతే కాపర్ అనుకోండి, ఐరన్ అనుకోండి ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ రైట్. స్టెప్ బై స్టెప్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఎలాంటి విషయాలు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేటువంటిది. పాయింట్ నంబర్ 1 మీ పర్సనల్ చార్ట్‌లో 12వ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి. 12థ్ లార్డ్ అంటే ఖర్చులకు కారకుడు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కారకుడు. ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకేదైనా ఇబ్బందిస్తుందా? అంటే ఏంటి మీ యొక్క మహాదశల్లో 12వ స్థానము, 3వ స్థానము, 6వ స్థానము, అష్టమ స్థానము, మళ్ళీ 6వ స్థానము, అష్టమ స్థానం గనక విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కలిసొస్తుంది. రైట్. అవేవీ కాకుండా 12, 3, 6 ఇస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే, ఆ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకూడదు. ఇది పాయింట్ నంబర్ 1. మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఏదైనా కానీ. రెండో పాయింట్ ఏంటంటే, ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా? ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కేతువు గాని, శని గాని, నీచబడిన గ్రహం గాని అక్కడికొచ్చినప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ డమ్మీ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతుంది. కొంతమంది చూడండి, అయ్యో! అతను 90,000 ఉన్నప్పుడు పెట్టాడటండి. ఇప్పుడు లక్ష 1,50,000, 1,80,000 అయిపోయింది. భలే వచ్చిందని మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతది. అంటే ఏంటి మీ పర్సనల్ చార్ట్‌లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వన్ బై వన్ వద్దాం.
గోల్డ్‌లో నాకు డబ్బులు బాగా వచ్చాయని చెప్తారు కొంతమంది. వాళ్ళకి కారణం ఏమిటంటే ఇట్స్ వెరీ క్లియర్ పర్సనల్ చార్ట్‌లో సన్ అండ్ జూపిటర్ అంటే రవి గురువుల యొక్క స్థితి చాలా బాగుంటుందని అర్థం. వాళ్ళకి ధనయోగాలు కూడా రవి గురువుల వల్లే వస్తుంది అక్కడ. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. మీకు రవి మహర్దశ, గురు మహర్దశ నడుస్తూ ఆ మహాదశలు బాగున్నాయి. అవి లాభాన్ని ఇస్తున్నాయి, ధనాన్ని ఇస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుందని అర్థం. రైట్. ఇక రెండవది సిల్వర్ మీద పెట్టామండి బాగా డబ్బులొచ్చాయంటారు. అప్పుడు చంద్రుడు బాగున్నాడని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది నేను కాపర్ కొన్నానండి. కాపర్ కొనడం నుంచి బాగా డబ్బులొచ్చాయి. లేకపోతే ల్యాండ్ తీసుకున్నాను. అక్కడి నుంచి నా లైఫ్ చాలా అద్భుతంగా ఉందంటారు కొంతమంది. అంటే దానికి కారణం ఏంటంటే మార్స్ బాగున్నాడని అర్థం. మీ జన్మ జాతకంలో కుజుడి యొక్క స్థితి చాలా బాగుందని మీరు అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వారికి ఐరన్, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా కలిసొస్తుంది ఆ టైం అనేది. దానికి కారణం మనం అందరం భయపడేటువంటి శని భగవానుడు బాగున్నాడని అర్థం. ఎందుకంటే ఐరన్‌కి, ఆయిల్‌కి శని కారకుడు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాదండి నేను షేర్ మార్కెట్‌లో డైలీ ట్రేడింగ్‌లో సంపాదిస్తున్నాను ఒక వ్యక్తి అంటే 99 మంది నేను పోగొట్టుకున్నాం అంటారు. దానికి కారణం ఏమిటంటే 2581 కాంబినేషన్ ఉంటూ నీచభంగ రాజయోగము లేదా విపరీత రాజయోగం ఒకటి బాగా ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ మార్కెట్‌లో పనికొస్తుంది. అది చాలా రేరెస్ట్ కాంబినేషన్ కాబట్టి మీరు మార్కెట్‌లో ఒక 5 మంది సంపాదించుకుంటే 95 మంది లాస్ అవుతుంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి అవేర్‌నెస్ సరిగ్గా లేకపోవడం. అంటే షేర్ మార్కెట్ ఏంటో తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడము. అసలు వాళ్ళ జన్మజాతకంలో దీనివల్ల డబ్బులొస్తాయి రావో తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడాలు. ఇంకోటి వాళ్ళకి లాస్ అయ్యే సమయాల్లో షేర్ మార్కెట్ మూలంగానే ధనం పోతుందనే జాతకం అని తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇది ముఖ్యమైనటువంటి కారణాలు. అయితే ఇక్కడ మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే మీరు ఎందులో అయినా సరే మీకు బాగుండాల్సిందేంటి పంచమ స్థానం బాగుండాలి. పంచమం అంటే ఇంట్యూషన్, తెలివితేటలు, ఆలోచన, దాని మీద జ్ఞానాన్ని పెంచుకోవడము, నిర్ణయం తీసుకోవడము ఇవన్నీ కూడా పంచమంలో ఉంటాయి. అందుకని మీరేం చేయండి మీ లగ్నం నుంచి అంటే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని ఆ యొక్క గ్రహానికి, ఆ యొక్క దేవత, ఆ యొక్క గ్రహ అధిష్టాన దేవతకి మీరెప్పుడూ చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్నో ఆలోచనలు రావచ్చు. కానీ వచ్చిన ఆలోచనల్లో ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మేషం వారికి పంచమంలో కేతు ఉన్నాడు. సో, పంచమాధిపతి ఒక ఎత్తైతే గోచారంలో వచ్చేటువంటి గ్రహాన్ని అధిష్టాన దేవతకి చేసుకోవాలి. అంటే ఏంటి? కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకి అధిష్టాన దేవత గణపతి. ఉదాహరణకి మీకిప్పుడు మీరు చూసుకుంటే గనక తులవారికి పంచమంలో రాహు ఉన్నాడు. అంటే రాహుకి అధిష్టాన దేవత ఎవరు? అంటే దుర్గాదేవి. అదే వృశ్చికం వారికి తీసుకుంటే పంచమంలో శని ఉన్నాడు. కాబట్టి ఏంటి? కాలభైరవుడిని చేసుకుంటూ ఉండాలి. అలా అసలు ఎవరున్నారు? ఇప్పుడు ఉదాహరణకి కుంభం వారున్నారు. కుంభానికి పంచమ స్థానాధిపతి బుధుడు గాని, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన గనక చేస్తూ ఉండడము, దత్తాత్రేయుడిని స్మరించడం, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకుంటూ ఉంటే, మీ పంచమం అంటే ఆలోచనా స్థానం రాంగ్ రూట్‌లో వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీ పంచమాధిపతి ఎవరు అనే దాని మీద చేయండి. అలా కాదండి మాకు లగ్నాల వైస్‌గా చెప్పండి అంటే మేషం వారికేమో సూర్యుడు, వృషభం వారికేమో బుధుడు. అంటే మేషం వారు సూర్యభగవానుని, వృషభం వారు విష్ణువుని, మిథునం వారు అమ్మవారిని, కర్కాటకం వారు స్కందుడిని, అదేవిధంగా సింహం వారేమో దత్తాత్రేయుడిని, కన్య వారేమో వెంకటేశ్వర స్వామిని, తులవారేమో దుర్గాదేవిని, అలాగే మన కాళికా అమ్మవారిని, వృశ్చికం వారు దత్తాత్రేయుడిని ప్లస్ ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి కాలభైరవుడిని, వృశ్చికం వారు ధనస్సు వారేమో మన నరసింహస్వామిని, మకరం వారేమో అమ్మవారిని, అదేవిధంగా అంటే లక్ష్మీదేవిని కూడా చేసుకోవచ్చు. కుంభం వారు విష్ణువుని అండ్ ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయుడిని అండ్ మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో గ్రహాలన్నీ పంచగ్రహ కూటములు చిత్ర విచిత్రాలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ చాలాసార్లు. చిత్ర విచిత్రాలు జరగడం కానివ్వండి, రకరకాల అప్ అండ్ డౌన్స్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటి నుంచి మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి రెమెడీ చేసుకోండి. అదేవిధంగా అన్ని రకాల లాభాలు ఉండాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః అని మంత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.